ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. రాత్రి కలర్ రావడం మంచిదా కాదా? కొంతమందికి నైట్ మేర్స్ అంటాం కదా, అప్పుడు యాక్చువల్లీ వాళ్ళకి స్ట్రెస్ పెరిగిపోతుంది. మెంటల్ హెల్త్ ఇష్యూ, వాళ్ళకి డిప్రెషన్ లేకపోతే ఇంకా వేరే మెంటల్ హెల్త్ ఇల్నెస్ ఉండి స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ వస్తుందా? ఎటు సైడ్ తిరిగి పడుకుంటే బెస్ట్ అంటారు? లెఫ్ట్ సైడ్ అనేది చాలా వరకు. వెల్కమ్ టు సాక్షి లైఫ్. స్లీప్ సిరీస్లో 2వ ఎపిసోడ్కి స్వాగతం. రాత్రి బాగా మంచి మంచి కళలు వచ్చాయని ఎవరైనా చెప్తే మనం మురిసిపోతాం, కానీ నిద్ర డిస్టర్బ్ అయినప్పుడే కళలు వస్తాయని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు. ఏం జరుగుతుంది కళలు వచ్చినప్పుడు? అండ్ అలాగే ఒకవేళ నిద్ర డిస్టర్బ్డ్గా ఉంటే ఎలాంటి టెస్టులు చేయాలి, క్రానిక్గా ఈ కండిషన్ ఉంటే ఆ స్లీప్ డిజార్డర్కి ట్రీట్మెంట్ ఏంటి, అన్ని విషయాలు మనం ఈ సిరీస్లో మాట్లాడుకుంటున్నాం. ఐఎమ్ బ్యాక్ హియర్. స్లీప్ థెరపెటిక్స్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ ఇవాళ. ఐ హ్యావ్ విత్ మీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, అందరికీ సుపరిచితులు, డాక్టర్ హర్షిని ఎర్రబెల్లి. షీ ఈస్ బ్యాక్ విత్ us to tell us more. హర్షిని గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైటర్ నోట్లో మొదలు పెడదాం. రాత్రి కలర్ రావడం మంచిదా కాదా? అవి ఒకవేళ బాదర్ చేస్తే, కొంతమందికి నైట్ మేర్స్ అంటాం కదా, అప్పుడు యాక్చువల్లీ వాళ్ళకి స్ట్రెస్ పెరిగిపోతుంది, హార్ట్ రేట్ పెరిగిపోతుంది. అది మంచిది కాదు, కానీ కలొచ్చింది పెద్దగా గుర్తులేదు అనేటివి ఇట్స్ ఫైన్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక స్లీప్ స్టడీ సెంటర్లో, స్లీప్ థెరపెటిక్స్లో యూ హ్యావ్ దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ రూమ్. ఇక్కడ ఏం జరుగుతుంది? వాట్ ఈస్ ద స్లీప్ స్టడీ యాక్చువల్లీ? సో స్లీప్ స్టడీ అంటే వీ కాల్ ఇట్ టెక్నికల్ టర్మ్స్లో పాలిసోమ్నోగ్రఫీ అంటాం. పాలిసోమ్నోగ్రఫీ, ఎస్. సో స్లీప్ స్టడీలో ఏం చేస్తామంటే, మనం పడుకున్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8:30 or 9కి పడుకున్నాము, మార్నింగ్ 6 o'clockకి లేసాం. టోటల్ నిద్రలో అసలు బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత ఎంత టైంకి మనం పడుకుంటున్నాం, పడుకున్న తర్వాత ఎన్ని స్టేజెస్ ఆఫ్ స్లీప్. లైట్ స్లీప్లో 3 stages ఉంటాయి, డీప్ స్లీప్లో ఒక స్టేజ్ ఉంటుంది. ఈ స్టేజెస్ ఆఫ్ స్లీప్ అన్నీ ప్రాపర్గా వస్తున్నాయా లేదా, అండ్ ఏమన్నా రెస్పిరేటరీ డిస్టర్బెన్స్ కానీ, లేకపోతే హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్, లిమ్ మూమెంట్స్, అలా ఏదైనా ఫిజికల్ డిస్టర్బెన్సెస్ వల్ల స్లీప్ ఏదైనా డిస్టర్బ్ అవుతుందా, స్లీప్ ఎఫిషియన్సీ ఏంటి, ఎన్నిసార్లు మధ్యలో లేస్తున్నాము, ఎంతసేపు లేసి ఉంటున్నాము. సో ఆల్ దీస్ థింగ్స్ మనకి స్లీప్ స్టడీలో తెలుస్తాయి. అండ్ మామూలుగా అంటే అది స్పొరాడిక్గా రావచ్చు కదా, ఒక స్లీప్ స్టడీలో ఒక రోజులో ఏం ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతాం మనం? సో మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ ఎలా ఉంటాయంటే, మనకి మోస్ట్ ఆఫ్ ద నైట్స్ సేమ్ ఉంటాయి. సో 90% ఆఫ్ ద టైమ్స్, 90% ఆఫ్ ద నైట్స్ సేమ్ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్లో 1 point స్టడీ లాగా ఇచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీడే చెస్ట్ పెయిన్ వస్తుంది ఆర్ ఎవ్రీడే బ్రెత్లెస్నెస్ వస్తుంది. సో దానికి 1 point లాగా ఒక బ్లడ్ టెస్టో, ఒక లంగ్ ఫంక్షన్ టెస్టో అలా చేసినట్టు ఇందులో కూడా ఎవ్రీడే స్లీప్ ప్రాబ్లం ఉంది, అది మనం ఒక ఫిజికల్ హెల్త్ రిలేటెడ్ స్లీప్ ప్రాబ్లం అనుకుంటున్నాం అన్నప్పుడు 1 point టెస్ట్ లాగా ఇది చేస్తాం. అలా కాకుండా కొంతమందికి నిద్రలేమితనం ఉంటుంది, వాళ్ళు ఒకరోజు ఇలా పడుకుంటున్నాం, ఒకరోజు అలా పడుకుంటున్నాం అని చెప్తారు. సో వేరియేషన్ ఉంటుంది. వాళ్ళలో ఏంటంటే ఒక 15 days స్లీప్ ట్రాకింగ్ చేస్తాం, ట్రాకర్స్ అని ఉంటాయి. సో స్లీప్ ట్రాకింగ్ చేసిన తర్వాత దెన్ వీ అటెంప్ట్ టు డూ ఎ స్లీప్ స్టడీ ఇఫ్ రిక్వైర్డ్. అంటే పాలిసోమ్నోగ్రఫీ ఆ తర్వాత చేస్తారు. ఈ ట్రాకింగ్ ఎలా చేస్తారు యాక్చువల్లీ? సో ట్రాకింగ్కి ఇప్పుడు ఫోన్స్లో యాప్స్ వచ్చాయి, అండ్ ఆరా రింగ్ అని ఉంటుంది, అలా కొన్ని రింగ్స్ ఉన్నాయి. సో అది రింగ్ వేసుకొని వాళ్ళు 15 days, 20 days అలా రింగ్ వేసుకునే ఉంటారు. లేదు అని అంటే సింపుల్గా మన యాపిల్ వాచ్లో, ఫిట్బీట్లో, వీటిలో కూడా స్లీప్ ట్రాకింగ్ యాప్స్ ఉన్నాయి. అండ్ 15 days చూడాలి అన్నప్పుడు డైలీ స్లీప్ స్టడీ చేయలేం కాబట్టి ఈ ట్రాకింగ్ అనేది బాగుంటుంది. ఈ పాలిసోమ్నోగ్రఫీ ఒక ఫెసిలిటీలో మీ దగ్గరకు వచ్చి చేసుకోవాలా, ఇంట్లో కూడా చేసుకోవచ్చా? 2 things ఉంటాయి. పాలిసోమ్నోగ్రఫీలో యాక్చువల్లీ 3 levels ఆఫ్ పాలిసోమ్నోగ్రఫీ ఉంటుంది, level 1, 2, 3. సో level 1 అనేది ల్యాబ్లో చేసే స్టడీ, సో అది కంపల్సరీ సెంటర్లోనే చేయాలి. level 2 or level 3 అనేది ఇంట్లో చేయొచ్చు. ఎవరికి level 1, ఎవరికి level 2, level 3 అనేది మీరు నిర్ధారించి చెప్తారా, అడ్వైస్ ఇస్తారా? సో ఇప్పుడు level 3 అనుకోండి, ఇట్ ఈస్ ద లీస్ట్ సెన్సిటివ్ టెస్ట్. అది ఎవరిలో చేస్తామంటే, షుగరు, బీపీ, వేరే ఎటువంటి కొమార్బిడిటీస్, డిసీజెస్ లేవు, అలాంటి వాళ్ళు హెల్దీగానే ఉన్నారు, అపారెంట్లీ హెల్దీ, కానీ స్లీప్ యాప్నియా ఉంది. సో ఇట్స్ ఓన్లీ ఫర్ స్లీప్ యాప్నియా, అండ్ సిమ్టమ్స్ అన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి. సో కంపల్సరీ పేషెంట్కి స్లీప్ యాప్నియా ఉంటుంది, బట్ వీ హ్యావ్ టు డాక్యుమెంట్ ఇట్. అలాంటి పేషెంట్స్లో వితౌట్ ఎనీ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఎనీథింగ్, వాళ్ళకి level 3 చేస్తాం. level 3లో ఏముంటుందంటే ఓన్లీ రెస్పిరేటరీ అండ్ కార్డియాక్. సో ఒక బెల్ట్ అండ్ ఒక సాచురేషన్, SpO2 అంతవరకే ఉంటుంది. సో 2 belts, సాచురేషన్ అండ్ ECG హార్డ్లీ. సో ఇంతవరకు level 3 అంటాం. సో దీంట్లో ఓన్లీ మన కార్డియాక్ రెస్పిరేటరీ పారామీటర్స్ మాత్రమే తెలుస్తుంది. ఏ స్టేజ్ ఆఫ్ స్లీప్లో ఉన్నారు అనేది తెలియదు.
ఇదే లెవెల్ 2 అయితే ఏ స్టేజ్ ఆఫ్ స్లీప్లో ఉన్నారు, ఎందుకంటే ఈఈజీ సిగ్నల్స్ కనెక్ట్ చేస్తాం. సో బ్రెయిన్ యాక్టివిటీ అంతా కూడా మనకు నోట్ అవుతుంది. అది కూడా కనెక్టెడ్ ఉంటుంది కాబట్టి ఏ స్టేజ్ ఆఫ్ స్లీప్లో ఏం ప్రాబ్లం వస్తుంది అనేది తెలుస్తుంది. బట్ ఈ ఇంట్లో చేసే ఎవరికైతే ఇంట్లో చేస్తామో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండొద్దు, అదర్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండదు. ఇది ఏంటండి, ఇది చాలా మెషిన్స్ పెట్టేసి కొంచెం చూడడానికే కాంప్లెక్స్గా అనిపిస్తుంది. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? మన మోడల్ ఎవరని చెప్పాలి? టామ్ క్రూజ్. సో దిస్ ఇస్ సెటప్ ఆఫ్ పాలిసోమ్నోగ్రఫీ. సో దీంట్లో ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ ఈఈజీ. ఇది ఈఈజీ లీడ్స్. సో ఇది బ్రెయిన్ యాక్టివిటీని ఫ్యూ లీడ్స్ అంటే డిఫరెంట్ లోబ్స్, ఇప్పుడు మన బ్రెయిన్లో ఫ్రాంటల్ లోబ్, పెరైటల్ లోబ్ అని కొన్ని లోబ్స్ ఉంటాయి. ఈచ్ లోబ్కి కనెక్టెడ్గా ఒక ఎలక్ట్రోడ్ ఉంటుంది. సో ఇది మన ఈజీ బ్రెయిన్ వేవ్స్ని కనుక్కుంటుంది. దీనివల్ల ఏంటి అంటే ఏ స్టేజ్ ఆఫ్ స్లీప్, సో లైట్ స్లీప్లో ఉన్నారా, డీప్ స్లీప్లో ఉన్నారా, ఏ స్టేజ్లో ఉన్నారు అనే దానికి ఇది హెల్ప్ చేస్తుంది. సెకండ్ థింగ్, దిస్ ఇస్ కాల్డ్ అ ఫ్లో ట్రాన్స్డ్యూసర్ ఆర్ ఏ ప్రెషర్ ట్రాన్స్డ్యూసర్. సో ఇది ఏంటి అంటే మనకి ఎయిర్ ఫ్లో ఎంత వెళ్తుంది, ఎంత ప్రెషర్తో వెళ్తుంది, ఆ ఫ్లో అనేది మనకి సరిపోతుందా లేదా, ఇది మొత్తం కూడా ఇది చూస్తుంది. ఇదేమో ఈఎంజీ అంటాం. సో ఇది చిన్ మూమెంట్స్. సో మజిల్ మూమెంట్స్ని తెలుసుకునేది. మనం ఎట్లయితే బ్రెయిన్ యాక్టివిటీని తెలుసుకుంటున్నామో అలాగే మజిల్ యాక్టివిటీ తెలుసుకోవాలి. దానికోసం ఇది ఈఎంజీ ఉంటుంది. సెకండ్ థింగ్, లెగ్కి కనెక్ట్ చేసిన ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, అవి కూడా ఈఎంజీ అంటాం. సో ఒకటి మేజర్ మజిల్, ఒకటి మైనర్ మజిల్. దిస్ ఇస్ అనదర్ థింగ్. ఇది ఏం మూవ్ అవుతుంది రాత్రి మజిల్? సో జనరలీ బ్రక్సిజం అంటాం, పళ్ళు కొరుక్కుంటూ ఉంటారు కదా, అలా పళ్ళు కొరికే వాళ్ళలో కూడా ఇది హెల్ప్ అవుతుంది. అదర్వైజ్ కూడా మజిల్ యాక్టివిటీ కూడా మనకి స్లీప్ యాప్నియాస్లో కానీ అదర్ థింగ్స్లో కానీ ఎలివేటెడ్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా చూస్తూ ఉంటాం. సో ద నెక్స్ట్ పార్ట్ ఈజ్ స్నోరింగ్ ఛానల్. ఈ స్నోరింగ్ ఛానల్ గురుకు ఎంత వస్తుంది, ఎంత లౌడ్గా వస్తుంది, ఏ స్టేజ్ ఆఫ్ స్లీప్లో ఎలా వస్తుంది ఇది. సో ఆల్ దీస్ ఎలక్ట్రోడ్స్ ఏంటంటే హెడ్ బాక్స్ అని దీనికి కనెక్ట్ చేసి ఉంటుంది. దీని నుంచి వి కనెక్టెడ్ టు అన్ అదర్ బాక్స్. సో మిగతావి కూడా అంటే ఈ 2 బెల్ట్స్ చూస్తే, ఈ 2 బెల్ట్స్ ఇది ఒకటి చెస్ట్కి ఒకటి అబ్డామిన్కి కనెక్ట్ చేస్తాం. సో మన చెస్ట్ ఎక్స్పాన్షన్ ఎలా ఉంది, సో రెస్పిరేటరీ మూమెంట్స్ కోసం అని ఇవి కనెక్ట్ చేస్తాం. అండ్ వీటితో పాటు దీనికి సెన్సర్స్ ఉంటాయి. సో చాలాసార్లు మనకి లెఫ్ట్కి పడుకుంటే గురక తగ్గింది, రైట్కి పడుకుంటే గురక తగ్గింది, ఇలా అంటూ ఉంటాం. దాన్ని పొజిషనల్ స్లీప్ యాప్నియా అంటాం. దీనివల్ల ఏ పొజిషన్లో పడుకున్నారో ఆ టైంలో వేరే రీడింగ్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంటుంది. సో ఇది కంప్లీట్ గా అన్ని ఆర్గన్స్ ని చూస్తుంది, అన్ని ఆర్గన్స్ అలాంగ్ విత్ సాచురేషన్. ఇది హైయెస్ట్ లెవెల్ పాలిసోమ్నోగ్రఫీ. ఇది హైయెస్ట్ లెవెల్ పాలిసోమ్నోగ్రఫీ. దీంతో పాటు అంటే మనకి ఇందులో ఆలోచనలు అవి వస్తూ ఉంటే బ్రెయిన్ లో డిస్టర్బ్డ్ థాట్స్ వస్తున్నాయి, అలాంటివి కూడా తెలిసిపోతాయి ఇందులో. సో డిస్టర్బ్డ్ థాట్స్ అనేది మనకి ఎలక్ట్రికల్ యాక్టివిటీలో ఎలా అంటే కొంతమంది అంటారు, నేను పడుకున్నాను, కళ్ళు మూసుకొని ఉన్నారు, కానీ నాకు ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. సో జనరలీ ఇది ఎప్పుడు అవుతుందంటే డీప్ స్లీప్ అనేది తగ్గినప్పుడు, లేదు అని అంటే డీప్ స్లీప్లో డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. అలాంటి డిస్టర్బెన్సెస్ని మనం కనుక్కోవచ్చు. రైట్. అండ్ ఈ టెస్ట్ మీరు ఇక్కడే చేస్తారు. చాలా మంది ఇలాంటి వైర్లు చూసి భయపడతారు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఏదో మెషిన్ పెట్టేస్తున్నారే మా మీద అని చెప్పి. అసలు కెన్ యూ అంటే అఫ్ కోర్స్ ఇట్స్ వెరీ బేసిక్ క్వశ్చన్, కానీ చాలా మందికి డౌట్ వస్తుంది, ఎందుకంటే ఇన్ని వైర్స్ ఉన్నాయి ఏంటి అని. నిజంగానే మమ్మల్ని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు, బట్ అలాంటిది ఏమి ఉండదు. సో జనరలీ ఏంటంటే మనం ఎంఆర్ఐ చేసే వాళ్ళకి పేస్ మేకర్స్ ఉండొద్దు, ఇలాంటి కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. ఈ టెస్ట్కి సంబంధించి అలాంటి కాంట్రా ఇండికేషన్స్ ఏది కూడా ఉండదు. ఓకే. అసలు అంటే లోపల పేస్ మేకర్ ఉన్న వాళ్ళు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. దీని బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే మన బాడీలో ఎక్కడెక్కడైతే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మూవ్ అవుతున్నాయో ఆ ఎలక్ట్రికల్ డేటాకి సంబంధించి, మన ఎయిర్ ఫ్లోకి సంబంధించి, మన హార్ట్ రేట్ కానీ, సో కార్డియాక్ పారామీటర్స్, ఎందుకంటే ఈసీజీ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. బికాస్ టామ్ క్రూజ్ ఈజ్ వేరింగ్ ఎ షర్ట్, ఈసీజీ కనిపించలేదు, బట్ ఈసీజీ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. సో హార్ట్ రేట్ ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. చాలా మందికి మనకి అంబులేటరీ బీపీ మానిటరింగ్ అని ఉంటుంది. సో అదేంటంటే 24 hours బీపీ ఎలా ఉంది అని రికార్డ్ చేసి చూస్తారు. వాటికి కఫ్స్ యూజ్ చేస్తుంటాం, దీనికి కఫ్లెస్ బీపీ. సో ఏం కఫ్ లేకుండా కూడా వీ కెన్ డిరైవ్ ద బీపీ. సో ఇది చేసిన తర్వాత ఏం జరుగుతుంది డాక్టర్ హర్షిని గారు? సో ఈ పాలిసోమ్నోగ్రఫీ అనేది యాక్చువల్లీ ఏంటంటే నేను ఇంతకుముందు కూడా లెవెల్ 1 to 3 అని చెప్పాను కదా. సో లెవెల్ 1లో ఏంటంటే ఇంకొక అడిషనల్ ఫీచర్ ఒక కెమెరా. సో ఈ కెమెరాలో ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వల్ల నైట్ వ్యూ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది ఎందుకు నేను స్పెసిఫిక్గా చెప్తున్నానంటే అండ్ అడిషనలీ ఒక స్లీప్ టెక్నీషియన్ కూడా ఉంటారు.
సో స్లీప్ టెక్నీషియన్ ఇదంతా కనెక్ట్ చేశాక నైట్ మొత్తం ల్యాబ్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒక నర్సు, సిస్టరో, బ్రదరో, వీళ్ళు స్పెసిఫిక్ స్లీప్ టెక్నీషియన్ ఉంటారు. సో ఈ స్పెసిఫిక్ స్లీప్ టెక్నీషియన్ ఏంటంటే దే కెన్ అండర్స్టాండ్ ఏం జరుగుతుంది అని, బికాజ్ ఆల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ కాబట్టి రాత్రంతా మానిటర్ చేస్తారు. అవును, వాళ్ళకి డే టైమ్ స్లీప్ ఉంటుంది. సో దే ఆర్ టిపికల్ నైట్ షిఫ్ట్ వర్కర్స్. సో వాళ్ళు నైట్ అంతా అబ్జర్వ్ చేసినప్పుడు ఏం తెలుస్తుంది మనం అనే క్వశ్చన్కి ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ మూమెంట్స్, ఇప్పుడు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉందా లేదా, దాని సివియారిటీ ఏంటి, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, దాంతోపాటు కొన్నిసార్లు RLS అంటాం, రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్. కొంతమంది కాళ్ళు కదిలిస్తానే ఉంటారు, వాళ్ళు నైట్ అది వాళ్ళ కంట్రోల్లో ఉండదు, నైట్ ఆ కాళ్ళు కదలడం వల్ల వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. సో అది కూడా మనకి PLM, ఈ లిమ్ మూమెంట్స్ ఏదైతే ఎలక్ట్రోడ్ ఉందో దాని నుంచి క్యాచ్ చేస్తుంది, అది ఫైండ్ అవుట్ చేస్తుంది. థర్డ్ థింగ్, కొంతమందికి ఇన్సోమ్నియా, నాకు నిద్ర పట్టట్లేదు అని అంటారు. కానీ మేము ఎప్పుడైతే ల్యాబ్లో చూస్తామో 60% ఆఫ్ ద కేసెస్ అసలు నిద్ర లేమితనం కాదు వాళ్ళది స్లీప్ యాప్నియా, అండ్ అది ఓన్లీ డీప్ స్లీప్లో వస్తుంది అనేది ఐడెంటిఫై చేస్తాం, REM-OSA అంటాం. ఈ కండిషన్ ఐడెంటిఫై చేస్తాం. ఇంకా ఏంటి అని అంటే కొంతమంది నిద్రలో మాకు ఒక పేషెంట్ వచ్చారు, తన కంప్లైంట్ ఏంటంటే నేను నిద్రపోతాను, లేచిన తర్వాత ఏదో ఒక దెబ్బలు తగులుతాయి నాకు, లేకపోతే కింద పడి ఉంటాను, ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి. సో వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు ఇది జరుగుతుంది అని. బికాజ్ లెవెల్ 1లో కెమెరా ఉంటుంది, అండ్ ఈవెన్ దో ఎలక్ట్రికల్ సిగ్నల్ అంతా ఉన్నా కానీ కెమెరా ఉంటుంది కాబట్టి ఇలా నిద్రలో కదిలినా, లేకపోతే కింద పడినా, మాట్లాడినా, ఆర్ అదర్వైజ్ పారాసోమ్నియాస్ అంటాం, అంటే స్లీప్ వాకింగ్, స్లీప్ టాకింగ్, ఇలాంటి స్లీప్ మూమెంట్స్, ఇవన్నీ కూడా కెమెరా అనేది క్యాప్చర్ చేస్తుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్, అంటే ఒక డిప్రెషన్ వల్ల కూడా మనకి నిద్ర పట్టకపోవచ్చు, ఆర్ ఎక్కువ నిద్రపోవచ్చు. సో అలా సైకలాజికల్ కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ ఏ ఉన్నా కానీ స్లీప్ డిసార్డర్స్ అన్నిటినీ పాలిసోమ్నోగ్రఫీ ఐడెంటిఫై చేస్తుంది. సపోజ్ ఇట్స్ మెంటల్ హెల్త్ ఇష్యూ, వాళ్ళకి డిప్రెషన్ లేకపోతే ఇంకా వేరే మెంటల్ హెల్త్ ఇల్నెస్ ఉండి నిద్ర పట్టకపోవడాన్ని ఎలా అడ్రస్ చేస్తారు యాజ్ అ స్లీప్ స్పెషలిస్ట్? సో డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు స్లీప్ డిస్టర్బెన్సెస్ జరుగుతాయి. అప్పుడు మనము క్లినికల్గా హిస్టరీ తీసుకునేటప్పుడే అలాంటివి ఉన్నాయి అని అన్నప్పుడు యాక్చువల్లీ స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ వస్తుందా, లేకుంటే వైస్ వర్సా? ఇట్స్ అ విషియస్ సైకిల్ కదండి. సైకిల్, ఎస్. సో ఇది మేము ఫస్ట్ విల్ ట్రై టు ఐడెంటిఫై. ఇన్ కేస్ ఏదైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, సో డిప్రెషన్ ఫస్ట్ వచ్చింది, దాని తర్వాత స్లీప్ ప్రాబ్లం ఉంది అని అంటే వీ హ్యావ్ ఎ సైకాలజిస్ట్ అండ్ ఎ సైకియాట్రిస్ట్. సో వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తారు. ప్యారలల్గా మేము ఏంటంటే ఆ ట్రీట్మెంట్లో వీళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారా లేదా అనేది చూస్తాం. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మనకు అర్థం కాదు వాళ్ళు చెప్పే హిస్టరీలో, ఫస్ట్ ఇది వచ్చిందా అది వచ్చిందా, దెన్ ఇదేంటి ఆబ్జెక్టివ్ టెస్ట్, ఈజీ టు ఐడెంటిఫై. సో విల్ డూ ఎ స్లీప్ స్టడీ. ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ లేవు అన్నప్పుడు ప్యూర్లీ ఓన్లీ సైకలాజికల్ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. రైట్. చాలా మందికి అప్రిహెన్సివ్గా ఉంటుంది కదా డాక్టర్ హర్షిని గారు, బయటికి వచ్చి కొత్త చోటు నిద్రపోవడం, అండ్ ఆల్సో అంటే ఒక కాన్షియస్గా, సెల్ఫ్ కాన్షియస్గా కూడా ఉంటుంది, ఈ వైర్లని పెట్టేశాక ఎలా కుదురుతుంది నిద్ర అని. సో ఇస్ ఇట్ నార్మల్ అంటే ఫర్ పీపుల్ టు పుట్ ఆల్ దిస్ అండ్ స్లీప్ వెల్? యా, సో 90% ఆఫ్ ద టైమ్స్ పీపుల్ అదే అంటే మాకు ఆల్రెడీ నిద్ర ప్రాబ్లం ఉందంటే ఇంకా మీరు ఇవన్నీ పెడితే మాకు ఎలా నిద్ర వస్తుంది అని అంటారు. కానీ ఇప్పటి వరకు ఒక సింగిల్ పేషెంట్ కూడా లేరు నాకు నిద్ర రావట్లేదు నేను ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పిన సింగిల్ పేషెంట్ కూడా లేరు. ఎందుకు అంటే మనకు దీనికి కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే స్లీప్ స్టడీ నైట్ ఉంటుందో ఆ రోజు మేము కొన్ని థింగ్స్ చేయడానికి ఫాలో చేయమని చెప్తాం. లైక్ ఆ రోజు టీ కానీ కాఫీ కానీ తీసుకోకపోవడం, ఆల్కహాల్ కానీ సిగరెట్ అలాంటివి తీసుకోకపోవడం, స్లీప్ రిలేటెడ్ మెడికేషన్స్ తీసుకోకపోవడం, హెడ్ బాత్ చేసి రావడం. అండ్ దెన్ ఇప్పుడు 9:30కి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 10:30కి పడుకుంటారు. సో మేము 8 వరకే ల్యాబ్కి రమ్మని చెప్తాం. 8 o'clockకి వాళ్ళు ల్యాబ్కి వచ్చినట్టయితే ఒక ½ an hour వాళ్ళు మెంటలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేస్కి అడ్జస్ట్ అవ్వాలి. దెన్ వీ కనెక్ట్ ఎవ్రీథింగ్. దెన్ వాళ్ళు ఇంకొక ½ an hour అడ్జస్ట్మెంట్ ఉన్న తర్వాత అప్పుడు దే కెన్ గో టు స్లీప్. అండ్ చాలా మందికి కొంచెం భయాలు, బయటకు వెళ్ళడానికి భయం ఉన్న వాళ్ళు పార్ట్నర్తో రావచ్చా, హస్బెండ్ తోటో వైఫ్ పార్ట్నర్తో రావచ్చు. స్లీప్ ల్యాబ్లో వీ హ్యావ్ అన్ అటెండర్ బెడ్, కానీ వీ హ్యావ్ ఆబ్వియస్లీ వాళ్ళు గురకబెట్టకుండా ఉన్న అటెండర్స్ని మాత్రమే ల్యాబ్ లోపల పడుకొని ఇస్తాము. ల్యాబ్ లోపల లేదు అని అంటే ఎవరికైనా లేదు పార్ట్నర్కి గురక కానీ ఇంకేదైనా డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయి అంటే వీ గివ్ అన్ అదర్ రూమ్. ఒక చాలా కామన్ ప్రాబ్లం ఈ పాలిసోమ్నోగ్రఫీ, అది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అన్నీ బాగున్నాయి. చాలా మందికి బ్లాడర్ ఇష్యూస్ ఉంటాయి, రాత్రిపూట యూరినేషన్ ఎక్కువ ఉంటుంది,
ఇలాంటివన్నీ. సో వాటిని ఎలా అడ్రస్ చేస్తారు మీరు మామూలుగా, ఆర్ హౌ డస్ ద పాలిసోమ్నోగ్రఫీ టెల్ యూ అబౌట్ దట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్? జనరల్లీ ఎలా ఉంటుందంటే ఒక పెద్ద మెష్ ఇలా ఒక ఎక్విప్మెంట్ పక్కకు అటాచ్ అయ్యి ఉంటుంది. అది బెడ్ పక్కన పెట్టి వైర్స్ అన్ని దానికి కనెక్ట్ చేసి చాలా కాంప్లెక్స్ ఉంటుంది. నిజానికి ఇది చాలా సింపుల్ పాలిసోమ్నోగ్రఫీ. ఎస్, వేరే డివైసెస్ ఉంటాయి, ఇంకా కాంప్లికేటెడ్ ఉంటుంది. దిస్ ఇస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ ద వెరీ సింపుల్ మెషిన్. సో ఇప్పుడు మీరు చూస్తే ది సో కాల్డ్ టామ్ క్రూజ్ ఇస్ జస్ట్ స్టాండింగ్. ఓకే, సో ఇది దే కెన్ వాక్. సో ఇవన్నీ కనెక్టెడ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళొచ్చు, వాళ్ళు తినొచ్చు, దే కెన్ డూ ఆల్ ది యాక్టివిటీస్. ఇంకా కూడా వాళ్ళకి డౌట్ వస్తుంది, అంటే మాకు ఉల్టా పడుకునే అలవాటు ఉంది, రైట్కి లెఫ్ట్కి మూవ్ అవుతాం, ఇవన్నీ ఊడిపోతాయేమో, ఇలాంటి డౌట్ ఉంటుంది. బట్ అలాంటిది ఏమీ ఉండదు. చాలా మంది ఇంకా బాగా తక్కువకి బయట అయిపోతుంది కదా, ప్రైసింగ్ ఎందుకు మీ దగ్గర ప్రైసింగ్ ఎక్కువ అనే ఒక అపోహ. ఒకవేళ అంటే వై ఇస్ దేర్ వేరియేషన్ ఇన్ ప్రైసింగ్ అక్రాస్ వేరియస్ స్లీప్ స్టడీస్? సో వన్ పాయింట్ ఈస్ క్వాలిటీ కమ్స్ ఎట్ ఎ కాస్ట్. అదైతే ఫర్ షూర్. యాక్చువల్లీ ఏమవుతుందంటే ఒక స్లీప్ స్టడీ పర్ఫామ్ చేయాలంటే చాలామంది ప్రొఫెషనల్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది, వెరీ గుడ్ ఎక్విప్మెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో స్లీప్ ల్యాబ్ తయారు చేసేయడానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. యాజ్ పర్ అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ ఆర్ ఇండియన్ సొసైటీ ఫర్ స్లీప్ రీసెర్చ్, ఇలాంటి వాళ్ళందరూ కూడా కొన్ని ప్రోటోకాల్స్ ఫామ్ చేస్తారు. ఆ ప్రోటోకాల్ ప్రకారం వీ హ్యావ్ టు బిల్డ్ ద ల్యాబ్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది పర్ఫామ్ చేయడానికి ఒక క్వాలిఫైడ్ టెక్నీషియన్ ఉండాలి. అప్పుడే వాళ్ళకి ఎక్కడ కనెక్ట్ చేస్తే పర్ఫెక్ట్గా సిగ్నల్ వస్తుంది, ఎలాంటి మిస్టేక్స్ జరగచ్చు, ఎలాంటి వాట్స్ ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ కూడా తెలుస్తాయి. సో క్వాలిఫైడ్ స్లీప్ టెక్నీషియన్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది మొత్తం స్టడీ అయిపోయిన తర్వాత దీన్ని రిపోర్టింగ్ చేయడానికి క్వాలిఫైడ్ స్లీప్ టెక్నాలజిస్ట్ ఉంటారు. ఈ ప్రొఫెషన్స్ అన్నీ చాలా మంది విని కూడా ఉండరు. అంటే ఇవి స్పెషల్ కోర్సెస్. యా, స్పెషల్ కోర్సెస్. సో క్వాలిఫైడ్ స్లీప్ టెక్నాలజిస్ట్ వాళ్ళు దే రిపోర్ట్ ద ఎంటైర్ స్లీప్ స్టడీ. ఈ రిపోర్ట్ అంతా అయిపోయిన తర్వాత యాజ్ అ స్లీప్ స్పెషలిస్ట్ ఐ హ్యావ్ టు అనలైజ్ ఎవ్రీథింగ్. సో దిస్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్, లాట్ ఆఫ్ ప్రిపరేషన్, ఇన్ ల్యాబ్ ప్రిపరేషన్ అండ్ ప్రాసెస్ అండ్ దెన్ టోటల్ రిపోర్టింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్. సో ఇంత ప్రాసెస్కి యాక్చువల్లీ మేము కోట్ చేసేది ఇట్స్ క్వైట్ రీజనబుల్. అండ్ బయట ఏం జరుగుతుందంటే చాలా మంది కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇలా వైర్ కనెక్ట్ చేసే, ఇలా బెల్ట్ పెట్టేసే అని చెప్పేస్తున్నారు. అండ్ వెన్ ద రిపోర్ట్ కమ్స్, ఈ మెషిన్ సాఫ్ట్వేర్కి యాక్చువల్లీ ఆటోమేటిక్ రిపోర్టింగ్ అనేది ఒకటి ఉంటుంది దీని ఫీచర్. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే ఆ ఫీచర్ అంత సెన్సిటివ్గా లేదు ఇంకా. సో ఆ సెన్సిటివిటీ ఆఫ్ ద రిపోర్ట్ 60% ఉంది. మనం మాన్యువల్గా రిపోర్ట్ చేసినప్పుడు 100% అక్యురసీ వస్తుంది. సో 40% ఆఫ్ ద కేసెస్ మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి బయట. సో ఇవన్నీ కాస్ట్ కట్టింగ్లో ప్రొఫెషనల్ కాస్ట్ కట్టింగ్ ఉంటుంది కాబట్టి, అండ్ ఇంటికి వెళ్ళి కనెక్ట్ చేసి నైట్ అంతా ఒక మనిషి అబ్జర్వేషన్ అనేది ఉండదు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ మెషిన్ పికప్ చేసుకొని వచ్చేస్తారు కాబట్టి దే కెన్ డూ ఇట్ ఎట్ మచ్ లెస్. సో నిజంగా స్లీప్ డిజార్డర్ ఉంది అని నిర్ధారించుకుంటే ఇట్స్ బెటర్ టు గో త్రూ ద హోల్ టెస్ట్ ప్రాపర్లీ అండ్ ఇవాల్యుయేషన్ ఒకసారి వన్స్ ఫర్ లైఫ్ అయిపోతుంది. వన్స్ ఫర్ లైఫ్. ఎందుకంటే అసలు మనకి ఈ సిమ్టమ్స్ ఉన్నాయంటే, ఇప్పుడు సపోజ్ షుగర్ ఉంది, ఎవ్రీ టైం మనం ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ అ బ్లడ్ టెస్ట్. బికాజ్ అంటే రిపీటెడ్గా మానిటర్ చేసుకుంటేనే కరెక్ట్గా మనం ట్రీట్మెంట్కి వెళ్ళగలుగుతాం. కానీ స్లీప్ యాప్నియా ఉంది, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దట్ ఈస్ నాట్ ద కేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి స్లీప్ స్టడీ చేసుకున్నాము అని అంటే దెన్ రిపోర్ట్ని బట్టి వీ గో ఫర్ ట్రీట్మెంట్ అండ్ మెషిన్ నుంచే వీ గెట్ కాంప్లైన్స్ రిపోర్ట్స్. సో దాని బేస్ మీద వీ కెన్ గో ఫర్ ఆల్టరేషన్ ఇన్ ట్రీట్మెంట్స్. ఎవరైనా మరీ ఒబేసిటీ ఉన్నారు, లైక్ వెయిట్ ఒక 100 kgs ఉంది, వాళ్ళు 60 kgs అయిపోయారు, అలా డ్రాస్టిక్ చేంజెస్ వస్తే తప్ప అదర్వైజ్ వీ నీ నాట్ రిపీట్ స్టడీ. ప్రెగ్నెంట్ విమెన్కి బికాజ్ వాళ్ళకి ఆల్రెడీ స్లీప్ డిజార్డర్ ఉంటుంది, లేకపోతే యూనో మెన్స్ట్రుయేటింగ్ విమెన్, బికాస్ అన్నీ మారుతాయి కదా బాడీలో ఆ టైంలో. డూ యూ రికమెండ్ ఆ టైంలో చేయించుకోవడం ఉత్తమం అంటారా పాలిసోమ్నోగ్రఫీ, ఆర్ వెయిట్ చేస్తే బెటరా? పాలిసోమ్నోగ్రఫీ లాక్టేటింగ్ ఫీమేల్, మెన్స్ట్రుయేటింగ్ ఫీమేల్ వాళ్ళలో ఎటువంటి తేడా తీసుకురాదు. ఏ తేడా ఉన్నా కానీ హార్డ్లీ 5%. సో ఇలాంటి స్లీప్ యాప్నియాస్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ 5% డిఫరెన్స్ అనేది ఇట్స్ ఎ వెరీ స్మాల్ నంబర్. సో మనం దాని గురించి ఎప్పుడు కూడా పాలిసోమ్నోగ్రఫీ పోస్ట్పోన్ చేయం. మనము ఒకవేళ మీరు అన్నట్టు ప్రెగ్నెన్సీలో అయితే, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఫుల్ జెస్టేషన్ ఉన్నప్పుడు ఆ పొట్ట అంతగానం ఉంటుంది కాబట్టి లంగ్స్ అనేవి కొంచెం పైకి పుష్ అవ్వడం, వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు కాబట్టి స్లీప్ యాప్నియా రావడం. బట్ వాళ్ళలో ఇబ్బంది ఉంది అని అంటే డెఫినెట్గా డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ విత్ ద సేమ్ ఎక్విప్మెంట్ విల్ గో. సో దానికి కూడా దెర్ ఇస్ నో కాంట్రాఇండికేషన్. ఒకటే ఒక కేస్ మనం ఎప్పుడు పాలిసోమ్నోగ్రఫీని పోస్ట్పోన్ చేస్తామంటే కోల్డ్, కాఫ్, బ్లాక్డ్ నోజ్ ఉన్నప్పుడు, అప్పుడు ఫాల్స్ రిపోర్ట్స్ వస్తాయి.
సో అది మొత్తం తగ్గిన తర్వాత వి డూ ద స్టడీ. ఎటు సైడ్ తిరిగి పడుకుంటే బెస్ట్ అంటారు? బోర్లా పడుకోవడం బెస్టా? ఐడియల్ పొజిషన్ టు స్లీప్ ఏది? సో లెఫ్ట్ సైడ్ అనేది చాలా వరకు కూడా బెస్ట్ పొజిషన్ అనేది కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. బట్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కేసెస్లో చూస్తే పొజిషనల్ ఓఎస్ఏ అంటాం. వాళ్ళకి స్టడీలో మనకు తెలుస్తుంది ఎటు సైడ్ పడుకుంటే కరెక్ట్గా ఉంటుంది అని. అలాంటి వాళ్ళకి మాత్రం ఆ సైడ్ సజెస్ట్ చేస్తాం. అదర్వైజ్ లెఫ్ట్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అడ్వైజ్డ్ పొజిషన్. కానీ మజిల్ క్రాంప్స్, మజిల్ పెయిన్స్ అలాంటివన్నీ కూడా ఒక సైడ్ పడుకుంటే వస్తాయి. సో స్ట్రైట్ ఇస్ ప్రిఫరబుల్ ఇన్ దట్ కేస్. రైట్. అండ్ ఆల్సో లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ వన్ మోర్ టైం, ఏ ట్రిగ్గర్స్ వల్ల స్లీప్ వెంటనే రాదు? ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్, క్యాఫీన్ ఇలాంటివి. డెఫినెట్లీ ఎనీ హై షుగర్ కంటెంట్. సో వెదర్ ఇట్ ఈస్ ఫుల్ రష్ వచ్చేస్తుంది, షుగర్ హై అంటాంగా అలాగే. సో ఎనీ హై షుగర్ కంటెంట్ ఫుడ్స్ ఆర్ అదర్వైజ్ ఆల్కహాల్, స్మోక్ ఇలాంటి హ్యాబిట్స్, వేపింగ్ ఇలాంటి హ్యాబిట్స్. లేదు అని అంటే చాలాసార్లు దే ఎక్సర్సైజ్ అలాట్ ఇన్ ద లేట్ నైట్. అవును, దాని వల్ల కూడా స్లీప్ అడ్రినలిన్ బాగా ఎక్కువైపోతుంది. డిస్టర్బెన్స్. డాక్టర్ హర్షిని, మామూలుగా సిపాప్ యూస్ చేస్తాం. సో డిఫరెంట్ ప్రెషర్స్ ఉంటాయని వింటుంటాం. సో వాట్ ఈస్ దిస్ హోల్ థింగ్ అండ్ ఏ ప్రెషర్ యూస్ చేయాలి ఎలా తెలుస్తుందని? సో దిస్ ఇస్ అ సిపాప్. ఇది నేజల్ మాస్క్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్క్స్ ఉంటాయి. స్లీప్ స్టడీ చేసినప్పుడు, ఎస్పెషల్లీ లెవెల్ 1 స్లీప్ స్టడీ చేసినప్పుడు ఏంటంటే ఇందులో 4 to 20 centimeters ఆఫ్ వాటర్ ప్రెషర్ ఉంటుంది. సో ఆటో సిపాప్ ఉన్నప్పటికీ కూడా ఫిక్స్డ్ సిపాప్ ఆర్ అదర్వైజ్ ఈ ప్రెషర్ అయితే ఈ పేషెంట్కి బెటర్ అని స్లీప్ స్టడీలో మనం ఈ మాస్క్ పెట్టేసి మిగతా స్టడీ అంతా చేసేటప్పుడు ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో లెవెల్ 1 స్లీప్ స్టడీలో టైట్రేషన్ స్లీప్ స్టడీ అంటాం. దాంట్లో మనకి ఎగ్జాక్ట్ ప్రెషర్ ఏంటి అనేది తెలుస్తుంది. ఓకే. యా. సో ఒకటే నైట్ మనం స్ప్లిట్ నైట్ స్లీప్ స్టడీ అని చేస్తుంటాం స్లీప్ థెరపెటిక్స్లో. సో ఒకటే నైట్లో ఫస్ట్ 2 hours డయాగ్నోసిస్, నెక్స్ట్ 4 hours ట్రీట్మెంట్ పార్ట్. ఓకే. సో అలా మారుస్తూ ఉంటారు అయితే. రైట్. సో వెరీ వెరీ అంటే ఈ టెక్నీషియన్ నైట్ అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మామూలుగా స్లీప్ స్టడీ చేయించుకుంటున్న వాళ్ళకి ఏమీ తెలియదు. సో మీరే ప్రెషర్స్ అవసరమైనట్టు మార్చుకుంటారు. యా, ఎందుకంటే ఇదంతా కూడా డేటా బయట అంటే రూమ్ వాళ్ళకి ఏం డిస్టర్బెన్స్ లేకుండా బయటనే మనకు సిస్టమ్, కంప్యూటర్ ఎవ్రీథింగ్ ఉంటుంది. దాంట్లోనే ఎవ్రీథింగ్ అంతా కూడా రికార్డింగ్స్ వస్తూ ఉంటాయి. సో దీని ప్రెషర్స్ అనేవి కూడా దాంట్లోనే మనకి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి మెషిన్ ఏదో చేయాలి అనేది ఏముండదు, ఓన్లీ మాస్క్ పెట్టి వెళ్తారంతే. దెన్ లేటర్ దీంట్లో ఉన్న ప్రెషర్స్ అన్నీ కూడా అక్కడ సిస్టమ్ నుంచే చేంజ్ చేస్తారు. సో ఇక్కడ చేంజ్ అయిపోతుంది. సో డాక్టర్ హర్షిని, ఈ సిస్టమ్స్లో ఇక్కడే మానిటర్ చేస్తారా? అంటే టెక్నీషియన్స్ ఏం చేస్తారు నైట్ అంతా? సో టెక్నీషియన్స్ ఈ 2 labsకి కూడా 2 monitors ఉన్నాయి. ఓకే. సో వాళ్ళు ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ఈజీ. నేను ఇంతకుముందు బ్రెయిన్ వేవ్స్ అని చెప్పాను కదా, ఇది బ్రెయిన్ వేవ్స్, ఇది కార్డియాక్ అండ్ ఫ్లో. సో ఇది సిపాప్ ప్రెషర్స్ అండ్ దిస్ ఇస్ అ వీడియో. సో ఎంటైర్గా టోటల్ సిగ్నల్స్ అనేది కూడా ఇందులో వచ్చేస్తుంది. ఈచ్ స్క్రీన్ ఈజ్ 30 seconds ఆఫ్ స్లీప్. సో 30 secondsని మనం క్యాలిక్యులేట్ చేసి దెన్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ 30 seconds. వెరీ డీటెయిల్డ్ స్టడీ. యా. సో ఎంటైర్గా ఒక 6 hours ఉంది అని అంటే మనకి దీంట్లో కంటిన్యూస్ మానిటరింగ్లో తెలిసిపోతుంది. అందుకే దెన్ అండ్ దేర్ డయాగ్నోసిస్కి లెవెల్ 1 ఇస్ ద బెస్ట్. ఇంకా కూడా ఇఫ్ ఐ థింక్ ప్రేక్షకులకి, సాక్షి లైఫ్ ప్రేక్షకులకి ఇన్ఫర్మేషన్ కావాలంటే దే కెన్ కాంటాక్ట్ యూ హియర్ స్లీప్ థెరపెటిక్స్లో. సో వాట్ వుడ్ యూ లైక్ టు టెల్ మా వ్యూవర్స్కి వాళ్ళ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెటింగ్ గ్రేట్ స్లీప్ టు ఫర్ అ గ్రేట్ హెల్త్? గురక ఉన్న వాళ్ళలో, నిద్ర మధ్యలో డిస్టర్బ్ అయ్యి ఊరుకూరికే లేసే వాళ్ళలో, పగలంతా ఊరుకూరికే నిద్ర వస్తుంది, డ్రైవింగ్ చేస్తుంటే నిద్ర వస్తుంది, లేకపోతే చదువుతుంటే నిద్ర వస్తుంది, డల్గా ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటున్నాయి, ఇలా నిద్ర సరిపోకుండా నిద్ర లేమితనంతో బాధపడే వారికి, లైట్ స్లీపర్ని నేను, నాకు డీప్ స్లీప్ అనేది అసలే రావట్లేదు, ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ కూడా ఒకటి విషయం ఏంటంటే స్లీప్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. బీపీ పేషెంట్కి బీపీ చెక్ చేసి మందులు ఇచ్చినట్టు, షుగర్ పేషెంట్కి బ్లడ్ టెస్ట్ చేసి మందులు ఇచ్చినట్టే ఇలాంటి సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వారికి స్లీప్ యాప్నియా కానీ, ఆర్ఎల్ఎస్ కానీ, ఇతర ఫిజికల్ హెల్త్ ఇష్యూస్కి సంబంధించి స్లీప్ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళలో స్లీప్ స్టడీ అనేది కంపల్సరీ చేయాలి. ఎవరికైతే గుండె సమస్యలు కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఇలాంటి ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇంట్లో చేసే స్లీప్ స్టడీ అనేది కరెక్ట్ రిజల్ట్ ఇవ్వదు. సో వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఎనీ డిసీజెస్, ఎనీ మెడిసిన్స్ వేసుకునే వాళ్ళందరూ కూడా ల్యాబ్లో స్లీప్ స్టడీ అనేది చేయించుకోవాలి. ఇది అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ ఇచ్చిన గైడ్లైన్స్. ల్యాబ్లో చేసే స్లీప్ స్టడీలో మనం ఫస్ట్ 2 hours డయాగ్నోస్టిక్ స్టడీ చేస్తే, ఒకవేళ సివియర్ ఉంటే కనుక దానికి ట్రీట్మెంట్గా టైట్రేషన్ స్లీప్ స్టడీ అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ ద స్టడీలో చేస్తాం. ఒక కెమెరా, ఎక్విప్మెంట్, టెక్నీషియన్, కంప్లీట్ మానిటరింగ్, దాని ఇంటర్ప్రిటేషన్, రిపోర్టింగ్,
ట్రీట్మెంట్కి కావాల్సినవన్నీ కూడా ఈ లెవెల్ 1 పాలిసోమ్నోగ్రఫీ ఆర్ స్లీప్ స్టడీలో చేయడం జరుగుతుంది. భారతదేశంలోనే ఇంటిగ్రేటెడ్ స్లీప్ సెంటర్గా ఫర్ ద ఫస్ట్ టైం మేము స్లీప్ థెరపెటిక్స్ని హైదరాబాద్లో లాంచ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటివరకు వీ ఆల్మోస్ట్ డిడ్ మోర్ దెన్ 200 స్లీప్ స్టడీస్. సో స్లీప్ స్టడీ అనేది చాలా సేఫ్ ప్రొసీజర్. ఇన్ని స్లీప్ స్టడీస్ చేసినప్పటికీ కూడా ఒక పేషెంట్కి ప్రాబ్లం కానీ లేకపోతే రిపోర్ట్లో ఏదైనా ఇష్యూ ఉండడం కానీ ఇప్పటివరకు ఒకసారి కూడా రిపోర్ట్ అవ్వలేదు. సో ఎటువంటి ఇల్నెస్ ఉన్నా కానీ భయపడకుండా స్లీప్ స్టడీ అనేది చేయించుకోండి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్ యాజ్ అ స్లీప్ స్పెషలిస్ట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హర్షిని. రాబోయే ఎపిసోడ్స్లో ఐ హ్యావ్ సో మెనీ మోర్ క్వశ్చన్స్ యాక్చువల్లీ అబౌట్ వేరియస్ ప్రాసెసెస్, అసలు ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, మీ కేస్ స్టడీస్ అన్నీ మాట్లాడాలి. మీ అమూల్యమైన సమయం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. యా.